అన్నమాచార్య సంకీర్తనల్లో అధ్యాత్మ సంకీర్తనలు ఎంతో భక్తిభావంతో విరాజిల్లుతూ ఉంటాయి. ఎంత కమనీయమైన భక్తి ఆ సంకీర్తనలో ప్రకటమవుతుందో మనకు ఒక్కొక్క సంకీర్తనని పరిశీలించినప్పుడు అతి స్పష్టంగా తెలుస్తుంది. ఈ సంకీర్తన ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి అంటున్నాడు ఆయన. సకల లోక నాయకుని అన్నమాచార్యుల వారు కీర్తించే విధం అపూర్వం, అప్పుడప్పుడు చమత్కార భరితం. శ్రీహరి లీలా వైభవాన్ని కీర్తిస్తూ ఆ దైవం విభిన్న వర్ణాల్లో ఏ విధంగా దర్శనమిస్తున్నాడు మన కనుల ముందు ఉంచుతున్నాడు ఆయన. కొన్ని సంకీర్తనల్లో శ్రీహరి వర్ణాన్ని, కొన్ని సంకీర్తనల్లో ఆయన ధరించిన ఆభరణాల్ని, కొన్ని సంకీర్తనల్లో ఆయన చూపే కృపా విశేషాన్ని వర్ణించడం అన్నమాచార్యుల సంకీర్తనల ప్రాశస్యాన్ని చాటుతుంది. ఈ సంకీర్తనలో కూడా అదేవిధంగా శ్రీనివాసుడు కొలువై ఉన్న విధం, అంటే శ్రీనివాసుడు కావచ్చు, శ్రీమన్నారాయణుడు కావచ్చు, ఇద్దరికీ అభేదం లేదు. పాల జలనిధిలోన పలుమారు తేలగాను నీలవర్ణమెల్లపోయి నిండు తెలుపైనట్టు. ఆయన క్షీరసాగర శయనుడు, పాల జలధిలో ఆయన పడుకున్నట్ట, అదే పనిగా ఆ పాల జలధిలో తేలగా ఆయన నీలవర్ణం అంతా పోయి తెల్లగా అయిపోయేట. నీలవర్ణమెల్లపోయి నిండు తెలుపైనట్టు మేలిమి కప్పుర కాపు మేన నిండ నించగాను పోలికే వేరొక్కటాయ పురుషోత్తమునికి. తిరుమల దేవాలయంలో శ్రీనివాసుడికి ప్రతి క్షణం ఆ కర్పూరపు కాపు అద్దుతూ ఉంటారు. ఎలమి కప్పుర కాపు అదే చాతుకున్నవాడు అంటాడు శ్రీనివాసుడిని కొనియాడుతూ తలపాక అన్నమయ్య. ఆ విషయాన్ని తెలియజేస్తూ మేలిమి కప్పుర కాపు, చాలా గొప్పదైన కప్పుర కాపుని ఆయన శరీరం నిండా నించగా పోలిక వేరొక్కటాయ పురుషోత్తమునికి, ఆయన పోలికే మారిపోయింది అంటున్నాడు, పురుషోత్తముడు మారిపోయాట. అలాగే వేడుక కాళిందిలోన వేమారు ఈదగాను ఆడనే కమ్మర నలుపైనట్టు. ఇప్పుడు ద్వాపరయుగానికి వెళ్ళిపోయాడు ఆయన. గోవిందుడు ఎంత గొప్పగా ఆ కాళింది పరిసరాల్లో తిరిగాడో మనందరికీ తెలుసు. వేడుక కాళిందిలోన వేమారు ఈదగాను, అదే పనిగా కాళింది నదిలో ఈదుతూ ఉండటంతో ఆడనే కమ్మర నలుపైనట్టు ఆ కాళిందిలో ఉన్న నలుపంతా కూడా ఈయన శరీరానికి అంటుకుందట. తోడనే తట్టు పుణుగు తొప్పదోగనించగాను జాడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి. ఇది కూడా అద్భుతమైన పదప్రయోగం. తట్టుపుణుగు కాపు గురించి మనందరికీ తెలుసు. తిరుమలలో అద్భుతంగా జరిగే సేవల్లో తట్టుపుణుగు కాపు ఒకటి. ఒక రకమైన ఆ పిల్లి నుంచి సేకరించిన సుగంధ ద్రవ్యాన్ని ఈ తట్టుపుణుగు కాపులో ఉపయోగిస్తాడు. అక్కడ ఆచార్యుల వారు ఉపయోగించి చక్కగా ఆ శ్రీనివాసుడికి ఆ తట్టుపుణుగు కాపుని అద్దుతారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ తోడనే తట్టుపుణుగు తొప్పదోగనించగాను. ఈ తొప్పదోగు అన్నది తాళపాక పద సాహిత్యంలో మనకి కనిపించే అరుదైన పదాల్లో ఒకటి. తొప్పదోగు అంటే అమితమైన ఉత్సాహానికి, విజృంభణకి ప్రాతిపదికగా తాళపాక పదకవులు వాడారు. ఆ విషయాన్ని మనకి ప్రతి సంకీర్తనలో కూడా మనం గమనించవచ్చు. విభిన్న సంకీర్తనల్లో అద్భుతమైన రీతిలో అంతకు ముందు వాడబడిన పదాలకి ఊతంగా బలంగా ఈ పదం నిలుస్తుంది. తోడనే తట్టుపుణుగు తొప్పదోగా నించగాను, చాలా ఉత్సాహంగా ఉద్ధృతంగా ఆ కాపుని నించగా జాడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి, సర్వేశ్వరుడి జాడే మారిపోయింది అంటున్నాడు ఆయన. అలమేలు మంగను వరమందునే నిలుపగాను అలరి బంగారు వర్ణమైనట్టు. ఆవిడ మరి బంగారు వర్ణంతో శోభిల్లుతూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి నిత్యానపాయని, నిరతానపాయని శ్రీనివాసుడి హృదయం మీద కొలువై ఉంటుంది ఆవిడ. అలమేలు మంగను వరమందునే నిలుపగాను అలరి బంగారు వర్ణమైనట్టు, నలుపు వర్ణంలోంచి బంగారు వర్ణంలోకి మారిపోయేట ఆయన. నలుగడ సొమ్ములతో నానా వర్ణములు నిలిచే శ్రీ వెంకట నిలయమూర్తికి. నాలుగు వైపులా, మొత్తం అన్ని వైపులా అద్భుతమైన ఆభరణాలు ధరించి ఆ శ్రీ వెంకట నిలయమూర్తి అద్భుతమైన రీతిలో నాకు దర్శనమిస్తున్నాడు అంటూ అన్నమాచార్యుల వారు చాలా సుందరమైన రీతిలో కీర్తించిన సంకీర్తన ఇది. ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. ఆరంభంలోనే ఆయన చెప్పేశాడు, పురాణాల సారం మొత్తం తీసుకొచ్చి ఈ దేవదేవుణ్ణి కీర్తించినా కూడా, ఎన్నిసార్లు వర్ణించినా కూడా నాకు కొత్తగానే ఉంటుంది అని చెప్పాడు అన్నమయ్య.
ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతి. ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతి. వేమారు కొత్తలాయ విశ్వలోకపతి. జలనిధిలోన పలుమారు తేలగాను, పాల జలనిధిలోన పలుమారు తేలగాను, నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు. పాల జలనిధిలోన పలుమారు తేలగాను, నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు. మేలిమి కప్పుర కాపు మేన నిండనించగాను, మేలిమి కప్పుర కాపు మేన నిండనించగాను, పోలిక వేరొక్కటాయ పురుషోత్తమునికి. ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతి. వేమారు కొత్తలాయ విశ్వలోకపతి. వేడుక కాళిందిలోన వేమారు నీదగాను, వేడుక కాళిందిలోన వేమారు నీదగాను, ఆడనే సంబరణలు పైనట్టు. వేడుక కాళిందిలోన వేమారు నీదగాను, ఆడనే సంబరణలు పైనట్టు. తోడనే తట్టు పొడుగు తప్పదోగనించగాను, తోడనే తట్టు పొడుగు తొప్పదోగనించగాను, జాడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి. ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతి. వేమారు కొత్తలాయ విశ్వలోకపతి. అలమేలు మంగను పురమందునే నిలుపగాను, అలమేలు మంగను పురమందునే నిలుపగాను, అలరి బంగారు వర్ణమైనట్టు. అలమేలు మంగను పురమందునే నిలుపగాను, అలరి బంగారు వర్ణమైనట్టు. నలుగడ సొమ్ములతో నానా వర్ణములు, నలుగడ సొమ్ములతో నానా వర్ణములు, నిలిచే శ్రీ వెంకట నిలయమూరితికి. ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి.